ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అండ్ అలాగే మీ అండ్ మేడం గారి మ్యారేజ్ ఏదైతే ఉందో దాని సీక్రెట్స్ ఏమైనా రివీల్ చేస్తారా మా ప్రేక్షకులకి? తప్పకుండా. సీక్రెట్స్ ఏమి లేవు. మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ కాదు, పారిపోయినటువంటి మ్యారేజ్ కాదు, చేసింగ్లు కాదు, అలాంటివి ఏమీ లేవు. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. అంతా హ్యాపీగా జరిగింది. 1990 మే 16 మా పెళ్ళి. అండ్ అలాగే మీరు చూస్తే ఒక ఆఫీస్ బాయ్, మరి మేడం కెరియర్ని ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ మీ మ్యాచ్ ఎలా సెట్ అయ్యింది? నేను ఆఫీస్ బాయ్గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నా. అంటే మేడం గారు ఒక టీచర్ అని చెప్పేసి అప్పుడు కాదు. అప్పుడు కాదు. నేను పెళ్ళి అయ్యేటప్పుడు తను సాధారణ అమ్మాయి, ఓకే. పెళ్ళయిన తర్వాత గృహిణి. ఆ తర్వాత నేను హైదరాబాద్ రావడం, అప్ అండ్ డౌన్ 2000 నుంచి నేను అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నాను, అప్ టు 2014 వరకు. ఓకే. అప్పుడు ఆ తర్వాత మా ఆవిడ ఏంటంటే, అంటే మా అమ్మ నాన్న ఇచ్చింది ఒక సొంత ఇల్లు ఉంది మాకు, అందులో ఉండేవారు. కానీ మరి తినడానికి ఉండాలి కదా. అప్పుడు మా ఆవిడ ఒక సాధారణ గృహిణి దగ్గర నుంచి ఆ స్కూల్కి పిల్లల్ని చేరవేసేటటువంటి, అంటే స్కూల్కి పిల్లల్ని జాయిన్ చేసేటటువంటి ఫస్ట్ జాబ్ చేసింది. ఆ తర్వాత స్కూల్లో టీచర్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అదే స్కూల్కి వైస్ ప్రిన్సిపాల్ అయింది. టోటల్గా 18 years ఆ టీచర్గా వైస్ ప్రిన్సిపల్గా పనిచేసింది. అండ్ అలాగే మేడం అండ్ మీరు ఇద్దరు కూడా ఏ ప్రోగ్రామ్ కైనా సరే పార్వతీ పరమేశ్వరి లాగా కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. ఎస్. సో మీరు ఎప్పుడైనా పర్సనల్గా మేడం గారు మీరు లోన్లీగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఈ విషయం గురించి చర్చించుకున్నారా? అంటే ఇలాంటి అవకాశం ఎంతో మందికి రాదు కదా. అఫ్ కోర్స్ మీరు బయటికి ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళిపోయినా ఇంట్లో మేడం ఒక్కళ్ళే ఉంటారు, ఎప్పుడు వస్తారా ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ లేదు. హ్యాపీగా మీరిద్దరే కలిసి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతాం. దానికి కూడా మళ్ళీ కారణం జబర్దస్తే. జబర్దస్త్లో స్పెషల్ ఎపిసోడ్లు ఉంటాయి కదా, సంక్రాంతి, దసరా, ఉగాది, దీపావళి అన్నిటికి మమ్మల్ని పిలుస్తారు. అలాగే ఒక ప్రోగ్రాము మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఫ్యామిలీస్తో పిలిచారు. అప్పుడు మా ఆవిడ ఎంటర్ అయింది. ఆ ఎంటర్ అయిన తర్వాత చాలా ఎపిసోడ్లో మా ఆవిడని పెట్టారు గెస్ట్గా. ఆ తర్వాత జబర్దస్త్లో కూడా బుల్లెట్ భాస్కర్ కొన్ని ఎపిసోడ్లు మా ఇద్దరి చేత చేయించారు. ఆ తర్వాత అదుర్స్ ఆనంద్, అతను టీం లీడర్గా, సత్తిపండు గారు టీం లీడర్గా ఇద్దరు ఉన్నప్పుడు, అదుర్స్ ఆనంద్, సరదా సత్తిపండు టీం లీడర్గా ఉన్నప్పుడు మా చేత ఒక 2 స్కిట్లు చేయించారు. ఆ తర్వాత మాకు బాగా పేరు వచ్చింది ఏంటంటే స్మార్ట్ జోడీ, ఓంకార్ గారి షో స్మార్ట్ జోడీ ఫస్ట్ సీజన్లో మేమిద్దరం పాల్గొన్నాం. అప్పటికి టీవీ ఆర్టిస్టులు మా జబర్దస్త్ నుంచి అందరూ ఉన్నారు. మాకు అవకాశం వచ్చింది. జబర్దస్త్ నుంచి మా జంట ఒకటే వచ్చింది. ఎవరు ఊహించలేదు మేము ఫైనల్స్ వరకు వస్తామని. మేము స్టార్టింగ్ లో కూడా మీరు మేడం పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చాయి. అలాంటి నెగిటివ్ కామెంట్స్ ని తట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ షోలో ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి, మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ముందు ముందు ఇంకా హైప్ వస్తుంది అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించి మిమ్మల్ని అక్కడ ఉంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ప్రోగ్రామ్? ఓన్లీ ద టోటల్ క్రెడిట్ గోస్ టు ఓంకార్ గారు. ఓంకార్ గారు మా దంపతుల్ని స్మార్ట్ జోడీలో పిలిచారు. టాప్ 4లో మేము ఎలిమినేట్ అయిపోయాం, కానీ అదర్వైజ్ మేము ఫైనల్స్ వరకు వచ్చిన వాళ్ళం కదా. అందులో నాకన్నా మా ఆవిడకి చాలా గొప్ప పేరు వచ్చింది. అఫ్కోర్స్ నేను జబర్దస్త్లో ఉన్నాను, సినిమాల్లో ఉన్నాను, నాకు ఉండి పేరు నాకు ఉంది. కానీ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది 23వ సంవత్సరం, కానీ మా ఆవిడ కేవలం 18 వారాల్లోనే సెలబ్రిటీ అయింది. చాలా టాస్కులు నేను కొన్ని టాస్కులు వదిలేద్దాంలే, ఎందుకు హెల్త్ పాయింట్ అవ్వాలి, మా ఆవిడ కొద్దిగా డేర్ చేసి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మనకు వచ్చింది అని మా ఆవిడ ఆ టాస్కులు అన్నిటిని కూడా నా చేత బాగా సపోర్ట్ చేసింది. ఆ విషయంలో మా సుబ్బలక్ష్మిని చాలా మెచ్చుకోవాలి. అదేవిధంగా ఒకనొక టైంలో చూసుకున్నట్లయితే మీకంటే కూడా మేడంకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. ఏ ప్రోగ్రామ్ కైనా కూడా మేడం లేకుండా మిమ్మల్ని పిలవడం అనేది జరగలేదు. అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా పాజిటివ్గా తీసుకున్నారు? ఎందుకంటే నా వాళ్ళే కదా మా సుబ్బలక్ష్మికి వచ్చింది. కానీ మేడం ఉంటేనే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం, మీరిద్దరు అట్లా లేదు. నేనుంటేనే మేడంని ఇన్వైట్ చేశాను. మేడం కోసం నన్ను తీసుకోవాలి. అంటే మీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా. బాగుంటుంది, కానీ మా ఇద్దరు పేరు తనుంటేనే నన్ను తీసుకోవడం అది కరెక్ట్ కాదు. కానీ నా వాళ్ళే మా ఆవిడని తీసుకున్నారు. మా ఇద్దరు జంట బాగుంటుంది అంటేనే తీసుకున్నారు. అందుకే మేమేంటంటే ఏ షోకి అయినా సరే మేమిద్దరమే వెళ్తాం.
విడివిడిగా లేదు. విడివిడిగా అంటే నా అంతటి నేను విడిగా కొన్ని చేస్తుంటా, అది వేరే విషయం. బట్ ఏదైనా వచ్చిందంటే మా ఇద్దరు దంపతులు పిలుస్తారు. అలాగా ఇస్మార్ట్ జోడీ తర్వాత మాకు వెబ్ సిరీస్ వచ్చింది, 3 రోజెస్ సార్. అందులో 3 హీరోయిన్లు ఉంటారు. మేము వైవార్ష ఫాదర్ మదర్ కింద చేసాం. అదొక 10 ఎపిసోడ్లు అనుకుంటా వెబ్ సిరీసు. అందులో మేము చేసాం. ఆ తర్వాత మమ్మల్ని చాలా షోలకి పిలిచారు. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ గారి సినిమాలో చేయడం మేము ఇప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం. అందులో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, సోయల్ హీరో, మెయిన్ లీడు మామగారి కింద రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ సినిమాలో మాకు వైవార్ష ఫాదర్ మదర్ అందులో కూడా మంచి సినిమాలో అవకాశం వచ్చింది.